ఈసీ అక్రమాలపై రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్. రష్యా అధ్యక్షుడు పుటిన్తో అజిత్ డోవల్ భేటీ. చారిత్రక ప్రదేశం కీలడికి గుర్తింపు ఇవ్వాలని మోదీకి కమల్ వినతి. రేణిగుంటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. సూళ్లూరుపేటలో టీడీపీలో వర్గ విభేదాలు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం అక్రమాలపై అణుబాంబు పేలుస్తానన్న విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ గెలుపు కోసమే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అన్నారు. కర్ణాటకలోని మహదేవ్పూర్ సీట్లోని ఈసీ 1,00,000కు పైగా ఓట్లను దొంగిలించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 5 రకాలుగా ఈసీ అక్రమాలకు పాల్పడిందని రాహుల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేశారని ఆరోపించారు రాహుల్. సాయంత్రం 5 గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదైందన్నారు. మహారాష్ట్రలో 40 లక్షల రహస్య ఓటర్లను చేర్పించారని, కర్ణాటకలోని మహదేవ్పూర్లో కూడా ఓట్లను దొంగిలించారని అన్నారు. రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీని నటుడు కమల్ హాసన్ కలిశారు. ప్రధాని మోదీని కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు. తమిళనాడు ప్రజల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని, తమిళనాడు ప్రజల ప్రతినిధిగా, కళాకారుడిగా ప్రధానికి అనేక విజ్ఞప్తులు చేశానన్నారు కమల్ హాసన్. అందులో ముఖ్యమైనది పురాతన ప్రదేశం కీలడి. ఈ ప్రదేశం కేవలం ఒక పురావస్తు తవ్వకం మాత్రమే కాదు, సాంస్కృతిక గర్వకారణమని, వెంటనే కీలడికి గుర్తింపు ఇవ్వాలని కోరినట్టు కమల్ హాసన్ తెలిపారు. తమిళ సంస్కృతి, నాగరికత, గొప్పతనాన్ని, తమిళ భాష వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసే చర్యలకు తోడ్పాటు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారని కమల్ హాసన్ అన్నారు. తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కుర్రకాలువలోని పద్మావతి నగర్లో నిర్మించిన 70 అక్రమ నిర్మాణాలు గుర్తించారు రెవెన్యూ అధికారులు. జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. రేణిగుంట మండలంలోని కుర్రకాలువ, పద్మానగర్లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆర్ఎస్ఐ జయకృష్ణ టీం కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలోనే తన్నుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఓజిలి మండల కన్వీనర్ ఎన్నిక విషయంలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నాయకులకు సర్ది చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు ఎమ్మెల్యే విజయశ్రీ. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించాలనేదే పార్టీ అధిష్టానం లక్ష్యమన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలకు సంబంధించిన మండల రూరల్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నాయుడుపేటలో ఎంపిక కార్యక్రమం జరిగింది.